ఇవాళ నేను ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఒకటి చూసా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన దాంట్లో కడపలో ఒక అనూహ్యంగా ఒక ఫ్లెక్సీ ఒకటి వెలిసింది. అది ఎట్లా ఉందంటే ఈ ఫ్లెక్సీ అండి. ఈ ఫ్లెక్సీ జగన్ చేసిందికి చెప్పుకోవడం రాదని, ఇది ఎక్కడికి లీడ్ చేశారంటేనండి, వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ప్రశ్న అడిగారట. 18-19కి గాను ఉన్న సంపద రెట్టింపు అన్న లెక్కల్ని అడిగిన ప్రశ్నకి జిఎస్డిపి 18-19లో 7.9 లక్షలు ఉంటే 23-24కి అది జిఎస్డిపి 12.91 లక్షల కింద కోట్లకి ఎలా చేరిందో. జిఎస్డిపి అంటే ఏదో అనుకుంటారో మీరు. ఒకవేళ ఆర్థిక వృద్ధికి రాష్ట్రం యొక్క పాత్ర అంటే దేశ అభివృద్ధికి రాష్ట్రం సంపాదించే దుడ్లు అన్నమాట అన్న కోణంలో అతను ఫ్లెక్సీ పెడుతూ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ సెక్టర్లో, మైనింగ్ అండ్ క్వారీ సెక్టర్లో, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్స్లో, కన్స్ట్రక్షను, ట్రేడు, రిపేర్స్, ఇవన్నీ దాంట్లో 18-19కి 23-24కి ఒక కంపారిజన్ ఇచ్చారు. ఈ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్లో 2,61,448 18-19కి అనుకుంటే 23-24కి 4,31,100 అంటే 12.97 గణనీయమైన గ్రోత్ చూపించారు. అలాగే మైనింగ్ అండ్ క్వారీయింగ్లో 20,955 కోట్లు అంటే 32,259 కోట్లు 10.78 గ్రోత్ చూపించారు. మ్యానుఫ్యాక్చరింగ్లో 67,397 393 కోట్లు అంటే 1,29,806 కోట్లు 18.52 కోట్లు 52%. అది అందుకే మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చాం మనం. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్స్లో 13,297 కోట్లు అనుకుంటే 18-19కి గాను 24,766 కోట్లు 23-24కి 17.25% గణమైన గ్రోత్ చూపించారు. అలాగే కన్స్ట్రక్షన్లో, ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్యమం చేసిన మిలియన్ మార్క్ చేస్తారన్న పవన్ కళ్యాణ్ గారికి తెలియాలంటే ఒక స్టాటిస్టికల్ ఫిగర్ 18-19కి 56,106 మీరు మొదట్లో సపోర్ట్ ఇచ్చిన గవర్నమెంట్ అది. నెక్స్ట్ 23-24కి మీరు భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్యమం చేయకపోయినా 95,749 కోట్లతో 14.13 గణనీయమైన గ్రోత్ చూపించగలిగారు. అలాగే ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, నాకు తెలిసి సర్వీస్ సెక్టర్ అంటారు, ఇది 58,142 కోట్లు అయితే 89,716. ఎందుకంటే అమరావతిలో హోటల్ రంగానికి నవనిర్మాణాలు, నవనగరాల్లో అదొకటి అన్న టైప్లో ఇచ్చిన బిల్డప్కి 10.86% గణనీయమైన గ్రోత్ చూపించారు 89,716 కోట్లతో. సో ఈ విధంగా మనం ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ కనుక మీరు చూసుకోగలిగితే ఆద్యంతం తెలంగాణలో మెట్రో పిల్లర్స్ మీద కానీ ఎక్కడికక్కడ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారో రాష్ట్రానికి, ఇంక్లూడింగ్ ఎక్స్పోర్ట్ మాడ్యూల్ని ఎంత సక్సెస్ సాధించారో ఇలాంటివన్నీ ఎప్పుడైతే వాళ్ళు డిస్ప్లే చేశారో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని సీట్లు గెలుచుకోవడానికి సువర్ణ అవకాశం కల్పించబడింది. వాళ్ళ రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో రాకపోవడానికి కూడా కారణం అదే అయింది. ఎందుకంటే చేసింది చెప్పుకోవడం. ఎందుకంటే కొంతమందికి భౌగోళిక ఛానళ్ళు ఉంటాయి, నిరంతరం చెవుల్లోంచి రక్తాల కార్యాల ప్రజలకు చెప్పే అంత నేపథ్యాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ అబద్ధాలను కూడా తిమ్మిని బొమ్మించేసి అబద్ధాన్ని ప్రజలు నమ్మే అంత సామర్థ్యాన్ని వాళ్ళు పెంచుకోగలిగారు. ఉదాహరణకి రంగులు, ఎన్నేసి వేల కోట్లు ఖర్చు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కొంప ముంచేశారు, ప్రపంచం తెరబడిపోయిందని చెప్పిన దగ్గర ఇదే గౌరవ అసెంబ్లీ సమావేశంలో 101.53 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని అదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నోట్తోనే చెప్పించారు. ఆయన చెప్పింది 3,000 కోట్లు. సో ఇట్లా మనం చేసింది ఎప్పుడైతే చెప్పుకోకూడదు, ట్రెమెండస్ గ్రోత్ హౌ ఇట్ హస్ బీన్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ స్టేట్ అన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఎలా వచ్చింది, అగ్రికల్చర్ సెక్టర్లో ఎట్లాంటి పురోగతి సంతరించుకున్నాం, ఎక్స్పోర్ట్ మాడ్యూల్ 90,594 కోట్లు తెలుగుదేశం ఆయిల్లో అంటే 14 నుంచి 19 దాకా చూసుకుంటే 19 నుంచి 24 దాకా దగ్గర 1,56,000 కోట్లు ఎక్స్పోర్ట్లు చేయగలిగాం. సో ఈ విధంగా రాష్ట్ర జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ 6 నెలల్లో మీరు మన 33 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతంతో లడాక్ మనకన్నా ముందున్నది అంతే, మన తర్వాత ఉన్నది లడాక్, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇదే దీంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ స్థాయిలో ఉన్నామంటే జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్లో 3వ ప్లేస్లో కంటిన్యూస్గా స్థిరంగా ప్రదర్శించిన విధానం గమనించుకోండి. సో ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిలువరించడానికి మాధ్యమాల త్రూగా చేస్తున్న కొన్ని రసవత్తర నిరంతరణకి ఎక్కడికక్కడ నిజం నిర్భయంగా చెప్పే అంత ఓపికతో ప్రజలకు నిజాలను పరిచయం చేస్తే, ఎప్పటికప్పుడు ఒక సందేశం రూపంలో కానీ లేదంటే ఫ్లెక్సీల రూపంలో కానీ తెలియజేస్తే ఖచ్చితంగా అది డిబేటబుల్ టాపిక్స్ అవుతాయి. ఎందుకంటే కంటిన్యూస్గా బొంబార్డ్ చేస్తున్న అబద్ధాలకి ఎప్పటికీ మనం నిజం తెలియజేయకపోతే
ప్రజలు ఇవే అబద్ధాలు నిజాలు అనుకుని ముందుకెళ్లే పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత వీళ్ళకి ప్రతి దగ్గర బ్రహ్మాండమైన మెకానిజం ఎట్లా ఉంటుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ డూయింగ్ ఎ మోడస్ ఆఫ్ ఆపరెంట్ అంటారు. వాళ్ళు చేసిన పని అది తప్పు రైటో ప్రజల్లోకి చర్చనీయాంశం కానివ్వడానికి ఆ తప్పును కూడా బలంగా తీసుకెళ్ళిపోవడంలో వాళ్ళ దగ్గర ఉన్నంత సామర్థ్యం ఎవరి దగ్గర ఉండట్లేదు. ఇది నిజం అని చెప్పే దగ్గర 10 మంది చెప్పే అబద్ధానికి ఎక్కువ శాంచిటీ పెరిగిపోతుంది. నిజం నిలకడ మీద తెలుస్తుందో ఎప్పటికో తెలుస్తుందో అనుకునే దగ్గర పుణ్యకాలం పూర్తిగా గడిచిపోతుంది. దానివల్ల మనం ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిని మనం స్ట్రైవ్ చేస్తున్నాం. ఇది గమనించగలరు.